హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రాగి అంబలి చేస్తున్నానండి. 3 రకాల అంబలి చేస్తున్నాను. ఒకటండి మజ్జిగ అంబలి చేస్తానండి, ఒకటేం బెల్లంతో చేస్తాను, ఒకటేం సాల్ట్తో చేస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: బెల్లము, కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయ అండి, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, చిక్కటి మజ్జిగ అండి. ఇది రాగిపిండి అండి. దీనితో 1.5 స్పూన్లు తీసుకున్నాను. దీనితో 1.5 స్పూన్లు రాగిపిండి తీసుకున్నాను కదండి. 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు బాయిల్ అవుతుందండి. ఇప్పుడు దీనిలో ఈ పిండి కొంచెం వాటర్ కలిపేసుకొని పోసేసుకుందాము. ఉండలు లేకుండా అండి రాగి పిండిని కలుపుకుందాము. ఉండలు లేకుండా కలిపాను కదండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో పోసేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఒక 4-5 నిమిషాలు కొంచెం చిక్కబడుతుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సిమ్లోనే పెట్టుకొని ఇలా తిప్పుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా చిక్కబడిపోయింది. ఫస్ట్ బెల్లం అంబలి చేసుకుందామండి. బెల్లం వేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే బెల్లంలో పోసేసుకుంటేనండి కరిగిపోద్ది కదా బెల్లం. బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుకుందామండి కొంచెం సేపు. సాల్ట్ అంబలి చేస్తున్నానండి. బెల్లం అంబలి అయిపోయింది కదా. ఇప్పుడు మజ్జిగ అంబలి చేసుకుందామండి. అంబలి చల్లబడిన తర్వాత మాత్రమే మజ్జిగ పోసుకోవాలండి. ఇప్పుడు మజ్జిగ పోస్తున్నాను, చిక్కటి మజ్జిగ పోస్తున్నానండి. మజ్జిగ అంబల్లోనండి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఇవి కలుపుకోకండి, ఇలాగే ప్లెయిన్గా తాగేసేయండి మజ్జిగ అంబలి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. 3 అంబళ్ళు రెడీ అయిపోయినాయి అండి. సాల్ట్ అంబలి ఒకటి, మజ్జిగ అంబలి, బెల్లం అంబలి రెడీ అయిపోయిందండి. మజ్జిగ అంబలండి ఇలాంటి ముంతలో పోసుకొని తాగినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. చల్లదనం కూడా కదండి. ఎండలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నాయో. ఫిబ్రవరిలోనే ఎండాకాలం వచ్చేసింది కదండి. ప్రతి ఒక్కరూ రాగి అంబలి తాగటం హెల్త్కి చాలా మంచిదండి. చూశారు కదండి 3 రకాల అంబళ్ళు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.